రీసెంట్ గా డయాబెటీస్ గురించి పోస్ట్ చేసిన ఒక వీడియోలో కమ్మరి నవీన్ కుమార్ గారు ఒక డౌట్ అడిగారు. ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ కి మారటానికి ఎంత టైం పడుతుందని అడిగారు. దీని గురించి వీడియోలో చెప్తాను. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ కి మారాలి అంటే అందరిలో ఒకేలా ఉండదు. మన లైఫ్ స్టైల్స్ ని బట్టి, మనం ఎంత బరువు ఉన్నాం లేదా మనకు ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఆరోగ్యకరమైన అలవాట్లు పెట్టుకుంటే చాలా వరకు ప్రీ డయాబెటీస్ స్టేట్ లోనే ఉండిపోవచ్చు, లేదా ప్రీ డయాబెటీస్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎక్కువగా తెల్ల బియ్యం, మైదా పదార్థాలు, తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, బాగా ఇప్పుడు బయట డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినటం వల్ల ప్రీ డయాబెటీస్ స్టేట్ నుంచి డయాబెటీస్ స్టేట్ కి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యమైనది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవటం. రోజు మొత్తం కూర్చొని పని చేయటం వల్ల బాడీలో మూమెంట్స్ ఉండవు. ఇలా బాడీలో మూమెంట్ లేకుండా రోజు మొత్తం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కువ బరువు పెరిగినప్పుడు కానీ, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయినప్పుడు దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి మన బాడీలో ఉన్న షుగర్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఎక్కువ స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నిద్ర లేకపోవటం లేదా ఎక్కువ టెన్షన్స్ పడ్డప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.